కోవూరు మండలం వేగూరు రామాపురానికి చెందిన ఏకుల నాగరాజు అనే ఒక వ్యక్తి, గిరిజన వ్యక్తి, ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఈ గుళికల మందు తాగి నిన్న అనగా 2వ తేదీ లేట్ నైట్లో పొలంలో పడిపోయి ఉండగా 108 అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పోలీస్ ఇంటిమేషన్ మీద మేము 174 సిఆర్పిసి కింద ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఈ యొక్క మరణ కారణం అనేది పూర్తిగా తెలియరాలేదు. ఇతను వేగూరు రామాపురంలో బార్న్ అండ్ బ్రాటప్ అయ్యాడు. తర్వాత ఇతను తిరుచానూరు ఊర్లో వెళ్ళి అక్కడ పూలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు భార్య బిడ్డలతో. ఇది సంవత్సరానికి 1-2 సార్లు అట్లా సొంత ఊరికి వచ్చేసి వాళ్ళ సొంత వాళ్ళతో స్పెండ్ చేసి వెళ్తుంటాడు. అదే క్రమంలో నిన్న ఉదయం 10 గంటలకు అతను ఒక్కడు రావటం జరిగింది. వచ్చి నైట్ పూట మోడేగుంట పొలాల్లో వాళ్ళ అన్న కొడుకుంటే అక్కడికి వెళ్ళేసి అతని దగ్గర పడుకున్నాడు. మిడ్ నైట్ లేచి చూస్తే ఇతను ఈ పడిపోయి పక్కన గట్టు మీద పడిపోయి కనిపిస్తే పక్కన గుళికల మందు కలుపుకొని తాగినట్లుగా ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. సో నైట్ పూట షిఫ్ట్ చేస్తే బ్రాటప్ డెత్ కింద ట్రీట్ చేశారు. అంటే హాస్పిటల్కి వచ్చే లోపల మరణించడం జరిగింది. సో దీని మీద కేసు కట్టేసి మేము మరణ కారణం గురించి అన్వేషించడం జరుగుతుంది. ఫర్దర్ నెక్స్ట్ దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియవలసింది.